హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. మీరు కానీ మన ఛానల్లో వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఏదో వీడియోకి వెళ్ళిపోతామండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే చాలామందికి ఉపయోగపడుతుందండి ఈ వీడియో అనేది. ఎందుకంటే చాలామంది కూడా బోర్డ్స్ని తీసుకురావడం ఒక 6 months కానీ లేదంటే 8 months కానీ ఉంచుకొని అది బీడింగ్ అవ్వట్లేదని చెప్పేసి మళ్ళీ వేరే బోర్డ్స్ని తీసుకురావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బట్ ఈ వీడియో లాస్ట్గా చూడండి. మీకు వీడియోని బోరింగ్ ఉన్నా సరే కానీ డెఫినెట్గా ఈ వీడియో అనేది మీకు మ్యాటర్ అయితే ఉంటుంది. మ్యాటర్ అనేది మీరు కానీ ఈ వీడియోలో నేను చెప్పినవన్నీ కూడా మీరు చేస్తే డెఫినెట్గా మీ దగ్గర లవ్ బర్డ్స్ అనేది బీడింగ్ అవుతాయి. ఎలాగంటే ఎగ్స్ పెట్టి అన్ని ఎగ్స్ కూడా పిల్లలు చేస్తాయండి. ఫస్ట్గా మనకు అనేది లవ్ బర్డ్స్ అనేది ఒక బీడింగ్ పేరుని మనం సెలెక్ట్ చేసి తెచ్చుకోవాలి. ఎందుకంటే మెయిన్గా అది బీడింగ్ పేరుని మనకు ఎలా చేస్తుంది అంటే ఒక మేల్ ఫీమేల్ అనేది మీరు కొనే దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, అలా ఫుడ్ తినిపించుకుంటూ ఉంటే మాత్రాన వెంటనే ఒక పేరుని ఆ పేరుని మీరు సెలెక్ట్ చేసి తీసేసుకోండి. అది మేల్ ఫీమేల్ కూడా తెలుసుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు అంటే మేలు కూడా ఫుడ్ తినిపించుకుంటే ఫీమేల్ కూడా ఫుడ్ తినిపించుకుంటే మీరు అది మేలు ఫీమేల్ అని ఎవరైనా అక్కడ చెప్పారు అనుకోండి, లేదంటే మన వీడియో చూసి ఎవరికైనా ఇది మేలు ఫీమేల్ మీకు ఐడెంటిఫై అయింది అనుకోండి, వెంటనే ఆ పేరుని తెచ్చుకోండి ఇంటికి. ఎందుకంటే అది మంచి పేరుని మీకు అర్థం అవుతుంది ఎలా ఫుడ్ తినిపించుకునేలాగా ఉంటాయి. వెంటనే తెచ్చుకుని వెంటనే మీరు ఏం చేస్తారు, చాలామంది కూడా ఏం చేస్తారంటే హెవీ ఫుడ్స్ పెట్టేస్తూ ఉంటారు. అంటే ఎవరెవరో వీడియోలు చూడడం, ఇవన్నీ మిక్స్ చేసి పెట్టేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఏవో లిక్విడ్స్ అంటే వాటర్లో కలిపి పెట్టిన బేగా తొందరగా బీడింగ్ అయిపోయినాయి ఒక ఆస్తోని. అది అందరికీ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లో మాకు ఉండేది. కానీ ఈ ఏం పెట్టినా సరే మనకు అనేది రిజల్ట్ అనేది తొందరగా రావాలని చెప్పేసి ఏవో చేస్తే మాత్రాన రిజల్ట్ అనేది వచ్చే కంటే ఫస్ట్ బోర్డ్స్కి అనేది అంటే వ్యాధులు అనేది వచ్చేస్తాయి. నెక్స్ట్ ఈ సమ్మర్ సీజన్ కాబట్టి మనం ఏదైనా ఒక మెడిసిన్ సీజన్ కలిపినా అనేది అంటే హీట్కి జనరేట్గా అనేది ఈ మెడిసిన్ ప్రాబ్లంకి అనేది రెండు కలిపి బజ్జీకి అనేది అంటే జబ్బులు అయితే రావడం జరుగుతుంది. అది కాదు భయ్య, మనకు అనేది స్లోగా అయినా ప్రాబ్లం లేదు. కానీ పక్కగా బీడింగ్ అయ్యి పక్కగా మనకు ఎక్స్పెక్టాలంటే మీరు తెచ్చుకున్న కేసులు వేస్తారు కదండి. కేసు అనేది కొంచెం పెద్ద సైజ్ చూసుకోండి. మ్యాక్సిమం 1 పేరుకి అనేది అంటే మీరు అనేది ఇప్పుడు సాధారణ చాలామంది కూడా 2 feet అయితే తీసుకుంటున్నారు. ఎవరన్నా సరే కేసు అనేది 2 feet కూడా సరిపోద్ది ఒక పేరుకి అనేది. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ పేరుని అనేది మీరు పెట్టిన వెంటనే వీటికి అనేది ఫుడ్స్ అనేది ఏవి కూడా హెవీ ఫుడ్స్ వేయకండి. ఎందుకంటే బోర్డ్స్ తినే ఫుడ్డే పెట్టండి, కూరలు పెట్టకుండా సరిపోద్ది. నెక్స్ట్ వీటికి అనేది ఏ ఫుడ్ వేయాలంటే మీకు అనేది మ్యాక్సిమం చాలామంది కూడా మీరు అనేది కొత్తిమీర వేసేయండి భయ్య, కొత్తిమీర వేసానని చెప్తూ ఉంటారు. కానీ కొత్తిమీర అనేది సమ్మర్ సీజన్ అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్స్ తెస్తూ ఉంటుంది. నేను ఇదే చెప్తాను వీడియోలు అనేది పెట్టుకోవచ్చు, పర్లేదు వీక్లీ ఒకసారి పెట్టుకోవచ్చు, కానీ కంటిన్యూ అయితే పెట్టద్దు. కానీ దీనికి బీడింగ్ ఫుడ్ అనేది మీరు ఏం పెట్టాలంటే మీకు అనేది పాలకూర ఒకటి పెట్టినా ప్రాబ్లం లేదని చాలామంది చెప్తారు. పాలకూరలు అనేది యూజెస్ ఉన్నాయి బీడింగ్ సంబంధించినవి. కానీ దానికంటే ఎక్కువగా ఉన్నది కొత్తిమీరలో, దానికంటే ఎక్కువ ఉన్నది పాలకూరలో, రెండిట్ల కంటే ఎక్కువగా ఉన్నది ఏంటంటే మీకు అనేది తోటకూర అండి. ఈ తోటకూర అనేది నేను దాదాపుగా ఏంటంటే ఒక 5 సంవత్సరాల నుంచి పెడుతున్నాను. ఎందుకంటే తోటకూర తినిన తర్వాత మేల్ ఫీమేల్ అనేది చాలా ఈజీగా బీడింగ్ అవుతాయి. మీకు పెద్ద పెద్ద ఫామ్స్లో కూడా వాళ్ళు అనేది తోటకూర అనేది వేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే తోటకూర గురించి అనేది ఎక్కువగా చెప్పరు. ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంటుందంటే కొంతమంది దగ్గర ఏంటంటే ఇప్పుడు నా దగ్గర లాట్స్లో బేబీస్ పెడుతున్నాయి కాబట్టి ఎగ్స్ పెట్టి బేబీస్ చేస్తున్నాయి కాబట్టి నేను సేలింగ్ చేసుకుంటాను. బట్ నా దగ్గర పెడతాయని చేసి మీ దగ్గర పెట్టేసాయి అనుకోండి, ఇంకా నా వీడియోస్ ఎవరు చూస్తారని నాకు ఉద్దేశం ఏంటంటే చాలామంది బీడింగ్ సీక్రెట్ అని చెప్పరు. నెక్స్ట్ ఏంటంటే వీటికైనా జనరేషన్ అనేది పెరిగిపోయే కొలది ఏంటంటే వీటికి రేట్లు ఎక్కువ పెరిగిపోవడం, రేట్లు తగ్గిపోతూ ఉంటాయి. బడ్జెస్ అనేది ఒకప్పుడు బడ్జెస్ అనేది అంటే 800 900 నుండి ఇప్పుడు 600 500 దొరికేస్తున్నాయి. ఎందుకంటే ఈ అనేది డెవలప్మెంట్ ఎక్కువ అవుతున్నాయి. అందుకని చెప్పేసి వీటికి అనేది సీక్రెట్లు అయితే చెప్పరు, బీడింగ్ సంబంధించిన సీక్రెట్స్ అనేది. కానీ మనం ఎందుకు చెప్తున్నానంటే మన అనేది బీడింగ్ పర్పస్ గురించి చేయట్లేదు. బట్ ఏంటంటే మన ఛానల్ అనేది ఏంటంటే మన సబ్స్క్రైబర్స్కి అనేది అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీకు నేను చెప్తున్నాను, మీరు కానీ ఒక 2 weeks అనేది వేసి చూడండి. మీరు అనేది కంపల్సరీగా ఈ తోటకూర 2 weeks అనేది ఇంకా మీరు ఏంటంటే కట్ చేయ అవసరం లేదు. ఏమి డైరెక్టర్ మీరు అనేది మార్కెట్లో కానీ లేదంటే మీరు కాయగూరల షాప్స్ ఎక్కడైనా సరే ఈ తోటకూర తీసుకొచ్చి డైరెక్టర్ అనేది వీటికి అనేది ఆ కారలతో పాటు మీరు డైరెక్టర్ వేసేసారు అనుకోండి, చక్కగా తింటాయి. తినిన తర్వాత మీరు అనేది ఒక 2 weeks చూడండి, వీటిలో మూమెంట్ అయితే స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అయిందంటే కంపల్సరీ కూడా మేల్ కంపల్సరీగా ఫీమేల్ దగ్గరికి అది ఇలా మోగడం జరుగుతుందండి. మీరు చూస్తున్నారు కదా ఇలా మోగడం జరుగుతుంది. నెక్స్ట్ అంటే 2 చక్కగా బీడింగ్ అవుతాయి. మీకు మెయిన్గా అనేది కంపల్సరీ కూడా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే మా దగ్గర వర్కౌట్ అయింది కాబట్టి మీకు నేను చెప్తున్నాను. నేను 5 years నుంచి చూడుతున్నాను. నేను ఏవేవో లిక్విడ్ వాటర్లో కలిపి పెట్టమని ఏం చెప్పను. ఎందుకంటే నాకు ఈజీగా అవుతుంది కదా, న్యాచురల్ ఫుడ్తో అవుతుంది. అందువల్ల నేను అనేది లిక్విడ్ గురించి మీకు చెప్పట్లేదు. కానీ మీ దగ్గర ఉన్న అవుద్ది అని మరి గ్యారంటీగా నేను చెప్తాను. మీరు అనేది కంపల్సరీ కూడా మీరు అనేది వేసుకొని తోటకూర వేసుకోండి, యూజ్ ఉంటుంది. దాంతోపాటు దీనికి ఏంటంటే ఫీమేల్ అనేది ఏంటంటే తోటకూర తిన్నంత మాత్రాన బీడింగ్ అవ్వచ్చు. కానీ ఎగ్స్ అనేది పట్టేసిన అనేది ఎగ్స్ అనేది ఏంటంటే అది పర్ఫెక్ట్గా పెడితే మీరు అనేది ఎగ్స్ అనేది హ్యాచ్ అవుతాయి. ఆ ఎగ్స్ అనేది పర్ఫెక్ట్గా మనకు ఉండాలంటే వీటికి అనేది ఏంటంటే కట్ల బోన్ ఒకటి అమ్ముతారండి. మీకు ఫోటో నేను చూస్తున్నారు కదా కట్ల బోన్ అనేది. ఈ కట్ల బోన్ ఏంటంటే కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి భయ్య అని చాలామంది చెప్తున్నారు. ఒక్కొక్కటి సింగిల్ పీస్ అమ్మట్లేదు, కేజీలు ఎక్కడ అమ్ముతున్నారు, లేదంటే 6-7 అమ్ముతున్నారు భయ్య, ఇది తీసుకొని మేము ఏం చేసుకుంటామని చెప్తున్నారు. బట్ దీని బదులు ఏంటంటే మీరు అనేది క్యాల్షియం శుద్ధులు అయితే తీసుకోండి. మీకు చూపిస్తున్నాను కదండి. ఇప్పుడు క్యాల్షియం శుద్ధులు ఏంటంటే మోడల్స్ వచ్చేసాయి, గంటకు ఒక మోడల్ అయితే దింపుతున్నారు మార్కెట్లోకి అనేది.
బట్ ఏ మోడల్ దింపినా సరే కాల్షియం సొద్దలు అనేది మీరు పెట్టుకుంటే ఈ ఫీమేల్ బజ్జీ అనేది మీకు అనేది కాల్షియం సొద్దలు తింటుందంటే మీరు అర్థం చేసుకోండి వెంటనే ఇది బీడింగ్ రెడీ అయిపోయిందని. మీకు ఎప్పుడు కూడా మేలు ఫీమేల్ సొద్దలు తింటున్నాయి అంటే లేదంటే కట్ల బోన్ తింటున్నాయి అంటే అనేది బీడింగ్ రెడీ అయిపోయి మీకు అనేది మీ దగ్గర చక్కగా పిల్లలు పెడుతున్నాయని అదే మీకు సంకేతం. ఆ టైంలో మనం అనేది ఈ పాలకూర కానీ లేదంటే తోటకూర కానీ వేసుకుంటే సరిపోద్ది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సమ్మర్ సీజన్లో మాత్రం మీరు అనేది కొత్తిమీర అనేది కంటిన్యూ పెట్టకండి. కంటిన్యూ పెడితే వీళ్ళకి అనేది ఎక్కువైపోయి వీళ్ళకి అనేది మోషన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత బజ్జీస్ అనేది నమ్మనమ్మగా వ్యాధి సంబంధించిన జబ్బులు అయితే వస్తూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. మీరు మాత్రం ఈసారి ఇలా ట్రై చేయండి. సమ్మర్ సీజన్ అనేది కంపల్సరీ కూడా మీరు అనేది తోటకూర అయితే పెట్టుకోండి. నెక్స్ట్ అంటే తోటకూరతో పాటు మీరు అనేది కంపల్సరీ మీకు ఏజ్లో అనేది ఇది పెట్టుకోండి. మీకు మళ్ళీ చూపిస్తున్నాను కాల్షియం సొద్దలు కానీ లేదంటే మీకు అనేది కట్ల బోన్ కానీ పెట్టుకోండి. కంపల్సరీ రెండిట్లో ఏదైనా దొరుకుతుంది, కట్ల బోన్ దొరుకుతుంది లేదంటే కాల్షియం సొద్దలు దొరుకుతుంది. రెండిట్లో ఏదో ఒకటి మీకు ఎక్కడ దగ్గర దొరకవచ్చు. ఏ షాప్స్లో అయినా పెట్ షాప్స్లో కానీ లేదంటే ఎక్వేరియం షాప్స్లో కానీ. ఇప్పుడు ఎక్వేరియం షాప్స్లో కూడా ఎక్కువ దిగుతున్నాయి. లో బర్డ్స్ని ఎక్కువ ఏంటంటే పెట్ షాప్స్లో కంటే ఎక్వేరియం షాప్లో ఎక్కువ సేలింగ్ ఉంది కాబట్టి వీళ్ళు కంపల్సరీ కూడా ఈ కట్ల బోన్ కానీ లేదంటే ఈ మీకు చెప్పిన కదా కాల్షియం సొద్దలు కానీ కంపల్సరీ కూడా దింపుతారండి మీకు అనేది సేలింగ్ కోసం అనేది వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు అనేది ఏంటంటే బీడింగ్ సీక్రెట్స్ అని నేను చెప్తున్నాను, బట్ వీడియోస్ మాత్రం లైక్ చేయట్లేదు. ఇది వీడియోస్ యూస్ వస్తున్నాయి. మెయిన్ ఏంటంటే వీడియోస్ యూస్ వచ్చిన అంత మాత్రం ఏంటంటే నాకనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్ గురించి నేను ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ బీడింగ్ సంబంధించిన లవ్ బర్డ్స్ సంబంధించిన కొన్ని సీక్రెట్స్ అయినా మీకు చెప్తున్నా సరే మీరు వీడియో పూర్తిగా చూస్తున్నారు, బట్ లైక్ అనేది చేయట్లేదు. ఈసారి మాత్రం వీడియో కానీ ఒక లైక్ చేయండి, ఇలా కింద కామెంట్ చేయండి. మీ దగ్గర ఏమైనా మిస్టేక్స్ ఏమన్నా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కామెంట్ చేసేవండి. ఆ కామెంట్ బట్టి అనేది కంపల్సరీ వీడియో చేస్తాను. ఎందుకంటే నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా కామెంట్లు బట్టి మీ చాలామంది కూడా నా సబ్స్క్రైబర్స్ అనేది వాళ్ళు కామెంట్ చేయడంతో కామెంట్ బట్టి అనేది ఒక వీడియో చేయడం జరుగుతుందండి. మీకు నేను డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కామెంట్ బట్టి కంపల్సరీ కూడా అనేది వీడియో చేయడం జరుగుతుందండి. వీడియో మీకు కంపల్సరీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో అయితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగంటే మన ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ మన వీడియోస్ అనేది మీరు డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా రాబోయే వీడియోస్ అనేది ఇంకా చూస్తారని ఆశిస్తున్నానండి. ఇంకా మన ఛానల్లో బోర్డ్స్ సంబంధించిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, అవి కూడా చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతాయండి. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ వాచింగ్.